ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. దయచేసి మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవాని ఘనమైన పాదాలకు వేలాది స్తుతి స్తోత్రాలు తండ్రి. నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా స్తోత్రం. చేరువచ్చిన బిడ్డలు బట్టి వందనాలు ప్రభా. నీకు ప్రభా, ఈ బిడ్డలందరినీ తీసుకొని వచ్చావు తండ్రి. దేవా స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డల యొక్క అవసరతలు నీకు తెలుసయ్యా, వారికి ఉన్న సమస్యలు నీకు తెలుసు ప్రభా. వాటన్నిటి నుండి బిడ్డల్ని విడిపించి సంతోషపరచమని ప్రభా తండ్రి, బిడ్డల గొప్ప కార్యాలు జరిగించమని ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాతావరణాన్ని, విద్యుత్తుని, సమయాన్ని అనుకూలింప చేయమని అయా, నీ రెక్కల చాటున నన్ను మరుగుపరచమని, నా నోట నీ మాటలు పలికించి శక్తిగా బిడ్డలకు వాడబడేగా దయచేయమని అయా, ఈ సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభు పేర ప్రత్యేకించి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాటలు మనం వినటానికి చాలా జాగ్రత్తగా మనము సిద్ధంగా ఉండాలి. మీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఇంటి దగ్గరే కానీ బయట కానీ పిల్లల గురించి, భర్తల గురించి, భార్యల గురించి ఏమాత్రం ఆలోచించవద్దు. దేవుడు మీద మాత్రమే మీరు దృష్టి ఉంచండి. దేవుడు మీకు ఈరోజు సహాయం చేయబోతున్నాడు. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. వెళ్ళిపోతూ ఉంటుంది వాక్యం, అది మీకే మీకే నీకే. అది జాగ్రత్తగా పట్టుకొని హృదయంలో భద్రపరచుకోవాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఓకే, పరిశుద్ధ గ్రంథ లేఖనాల నుండి మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం చూడండి అమ్మా. 9ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ ನೋಡ್ರಿ. 9వ అధ్యాయము 3వ వచన. లోకములో అనేకమైన వెలుగులున్నాయి. ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕವು ಬೆಳಕುಗಳಿವೆ. ఇవన్నీ కూడా వెలుగులే. ఇగో ಇದೆಲ್ಲ ಸಹ ಬೆಳಕೆ. ఇదిగో ఈ లైట్ వేసిన ఇవన్నీ కూడా వెలుగే. ಮತ್ತೆ ಈ ಲೈಟ್ ಎಲ್ಲ ಹಾಕಿರೋದು ಸಹ ಬೆಳಕನೇ. ఈ లైట్ వేసినప్పుడు ఏమవుతుంది? చీకటి వెళ్ళిపోతుంది. ಈಗ ಈ ಲೈಟ್ ಹಾಕಿದಾಗ ಏನಾಗುತ್ತೆ? ಕತ್ತಲು ಹೋಗುತ್ತೆ, చీకటి పారిపోతుంది. ಈಗ ಕತ್ತಲು ಓಡಿ ಹೋಗುತ್ತೆ. అయితే సూర్యుడు చంద్రుడు కూడా వెలుగే. ಅದೇ ಸೂರ್ಯ ಚಂದ್ರನ್ ಸಹ ಬೆಳಕೆ. చూడండి, సర్వ ప్రపంచానికి కూడా ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఉన్నాడు. ಈಗ ನೋಡ್ರಿ, ಸರ್ವ ಸೃಷ್ಟಿಗಳಲ್ಲಿ ಸಹ ಮತ್ತೆ ಒಬ್ಬ ಸೂರ್ಯನ ಒಬ್ಬ ಚಂದ್ರ. అలాగే అది కూడా ఒక వెలుగులే. ಈಗ ಅದು ಸಹ ಒಂದು ಬೆಳಕೆ. ఈ లైటింగ్ వెలుగు కంటే, సూర్య చంద్ర వెలుగు కంటే గొప్ప వెలుగు ప్రభు అయిన యేసయ్య. ಈಗ ಈ ಲೈಟ್ ಬೆಳಕಿಂತ ಸೂರ್ಯಚಂದ್ರ ಬೆಳಕಿಗಿಂತ ಮತ್ತೆ ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡದಾದ యేసయ్య. అన్నిటికంటే గొప్ప వెలుగు యేసయ్యగా ఉన్నాడు. ಈಗ ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ಬೆಳಕು యేసయ్య ಆಗಿದೆ. నిజమైన వెలుగు. ಈಗ ಆತನೇ ನಿಜವಾದ ಬೆಳಕು. అయితే ఆ వెలుగు భూలోకంలోకి వచ్చింది. ಈಗ ಆ ಒಂದು ಬೆಳಕು ಮತ್ತೆ ಭೂಲೋಕದಲ್ಲಿ ಬಂದಿದೆ. అయితే అంతకుముందు ఎక్కడుంది? ಈಗ ಅಷ್ಟಕ್ಕೆ ಮುಂದೆ ಎಲ್ಲಿದೆ? పరలోకంలో, ఆకాశంలోనే ఉంది. ಈಗ ಪರಲೋಕದಲ್ಲಿ ಆಕಾಶದಲ್ಲೇ ಇದೆ. అయితే ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ వెలుగైన దేవుడు భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. ಈಗ ಆದ್ರೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಮತ್ತೆ ಬೆಳಕು ಮತ್ತೆ ಈ ಭೂಲೋಕಕ್ಕೆ ಮತ್ತೆ యేసయ్య ಬೆಳಕು ಬಂದಿದ್ದಾನೆ. ఎందుకు వచ్చి ఉన్నాడు? ಈಗ ಮತ್ತೆ ಏನಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ? ఆ ప్రభు యొక్క సువార్త ప్రకటించుకోవడానికి వచ్చి ఉన్నాడు. ಈಗ ಪ್ರಭುವಿನ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸಲಿಕ್ಕೋಸ್ಕರನೇ ಆತನು ಬಂದಿದ್ದಾನೆ. ఆయనకి ఇష్టమైనటువంటి అనేక మంది బిడ్డలకి ఆ వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు. ಈಗ ಆತನಿಗೆ ಇಷ್ಟವಾಗಿರೋ ಅನೇಕ ಮಕ್ಕಳಿಗೆ ಮತ್ತೆ ಬೆಳಕನ್ನು ಪ್ರಕಾಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. నిజమైన వెలుగు అన్నమాట. ಈಗ ನಿಜವಾದ ಬೆಳಕು. ఈ వెలుగుల గురించి దేవుడు మాట్లాడటం లేదు ఈ రోజు. ಈಗ ಈ ಬೆಳಕು ಬಗ್ಗೆ ದೇವರು ಇದನ್ನ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. ఆ వెలుగు నిజమైన ప్రభు అయిన వెలుగు గురించే ఈ రోజు మాట్లాడుతున్నాడమ్మా. ಈಗ ನಿಜವಾದ ಬೆಳಕು ప్రభువాದ యేసుని ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే పరలోకం నుండి వెలుగు రావాలి. ಆದ್ರೆ ಪರಲೋಕದಿಂದ ಬೆಳಕು ಬರಬೇಕು. మనకి ఇప్పుడు నుంచి వచ్చింది. ಮತ್ತೆ ನಮಗೆ ಎಲ್ಲಿಂದ ಬೆಳಕು ಬಂದಿದೆ? అనేక స్వస్థతలు జరుగుతున్నాయి. ಈಗ ಅನೇಕ ಸ್ವಸ್ಥಗಳು ನಡೀತಾ ಇದಾವೆ. పడుతుంది. ಈಗ ವಾಕ್ಯ ಬಿತ್ತಲ್ಪಡ್ತಾ ಇದೆ. అయితే ఈ వెలుగు ఎక్కడిది? ಆದ್ರೆ ಈ ಬೆಳಕು ಎಲ್ಲಿಂದು గమనించుకోవాలి. ಈಗ ನೀವು ಗಮನಿಸಬೇಕು. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు సన్నిధిలో. ಈಗ ಈ ಬೆಳಕು ಎಲ್ಲಿಂದ ಬಂದಿದೆ? ಪ್ರಭು ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ. మేము ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగిన వారము. ಈಗ ನಾವೆಲ್ಲ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬೆಳೆದವರು. అయితే ఈ వెలుగు దర్శించింది మమ్మల్ని. ಆದ್ರೆ ಈ ಒಂದು ಬೆಳಕು ನಮ್ಮ ದರ್ಶಿಸಿದೆ. ఇదిగో దేవునిలోకి రాకమునుపు, ಈಗ ದೇವರಲ್ಲಿ ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ 10 years బ్యాక్ జరిగింది. ಈಗ 10 ವರ್ಷ ಹಿಂದ್ಗಡೆ ನಡೆದಿರೋದು. అయితే మేము లోకానుసారమైన జీవితంలోనే మేము ఉన్నాం. ಆದ್ರೆ ನಾವು ಲೋಕಾನುಸಾರದ ಒಂದು ಜೀವಿತದಲ್ಲಿ ನಾವಿದ್ದೀವಿ. అనేక రాజకీయాలు చేస్తున్నాము, జాబులు చేస్తూ ఉన్నాం. ಈಗ ಅನೇಕ ರಾಜ್ಯಗಳು ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ಅನೇಕ ಜಾಬ್ಗಳು ಮಾಡ್ತಾ ಇದೀವಿ. లోకానుసారమైన పద్ధతులు సంప్రదాయాలతో కలిగి ఉన్నాము. ಈಗ ಲೋಕಾನುಸಾರದ ಪದ್ಧತಿಗಳ ಸಂಪ್ರದಾಯದಲ್ಲಿ ಇದ್ದೀವಿ. అనేక రకాలుగా అన్యాచార భక్తులు మేము ఉన్నాము. ಈಗ ಅನೇಕ ಅನ್ಯಚಾರ ಭಕ್ತಿಯಲ್ಲಿ ನಾವಿದ್ದೀವಿ. మేము ఎప్పుడు సువార్తను ప్రకటించిన వాళ్ళం కాదు, ప్రభువుని ఎప్పుడు చెయ్యెత్తి మొక్కిన వారము కానే కాదు. ಈಗ ನಾವು ಯಾವಾಗಲೂ ప్రభువుని సువార్త ప్రకటిಸಿದವರಲ್ಲ, ಯಾವಾಗಲೂ ಕೈ ఎత్తి ಮುಗಿದವರಲ್ಲ. అయితే ఈ రోజు ప్రభు గురించి మాట్లాడుతున్నామంటే ప్రభు యొక్క వెలుగు మమ్మల్ని దర్శించింది. ಈಗ ಈ ದಿನ ప్రభు ಬಗ್ಗೆ ನಾವು ಮಾತಾಡ್ತಾ ಇದ್ವಿ ಅಂದ್ರೆ ప్రభు ಒಂದು ಬೆಳಕು ನಮ್ಮನ್ನು ದರ್ಶಿಸಿದೆ. ఇదిగో ఆ రోజు
కాలంలో 3 సంవత్సరాల మంచంలో ఉన్నాను. ಈಗ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ 3 ವರ್ಷ ನಾನು ಮಂಚದ ಮೇಲೆ ಇದ್ದೀನಿ. అయ్యో 2 కాళ్ళు స్పర్శ కోల్పోయినాయి. ಈಗ 2 ಕಾಲ ಸ್ಪರ್ಶ ಇಲ್ಲದೆ నడవలేని స్థితిలో ఉన్నాను. ಈಗ ನಡಿಲಾರದ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದೀನಿ. అయితే అలాంటి సమయంలో ಆದ್ರೆ ಅಂತ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉన్నాము. ಈಗ ಅನೇಕ ಮಂದಿ ಡಾಕ್ಟರ್ಸ್ ಹತ್ರ ಹೋಗಿದ್ವಿ. అయితే అక్కడ కూడా ఏ డాక్టర్ కూడా నా రోగాన్ని బాగు చేయలేదు. ಈಗ ಅಲ್ಲಿ ಸಹ ಯಾವೊಂದು ಡಾಕ್ಟರ್ಸ್ ನನ್ನ ಒಂದು ರೋಗವನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಿಲ್ಲ. అనేక వేల లక్షలాది డబ్బు ఖర్చు పెట్టినాం. ಈಗ ಅನೇಕ ಸಾವಿರ ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳು ಖರ್ಚು ಮಾಡಿದೀವಿ. నాకు అంత కూడా ఆపరేషన్లు చేసి ఉన్నారు. ಈಗ ನನಗೆ ಸಹ ಬೆನ್ನಿಂದ ತುಂಬಾ ಆಪರೇಷನ್ ಮಾಡಿದ್ದಾರೆ. తగ్గలేదు. ಈಗ ಆದ್ರೂ ಸರಿ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ನನ್ನ ಬಾಧೆ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ. మాత్రము బాధ తగ్గలేదు. ಈಗ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ನನ್ನ ಬಾಧೆ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ. అయితే ఏం జరిగింది ఇక్కడ? ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಏನ್ ನಡೀತು? అయ్యో డాక్టర్లు అన్నారు ఎప్పుడు జీవితాంతం గానే ఉండాలి అని చెప్తా ఉన్నారు. ಈಗ ಡಾಕ್ಟರ್ಸ್ ಹೇಳಿದ್ರೆ ಇನ್ನು ಯಾವಾಗಲೂ ನಿಮ್ಮ ಜೀವಿತಾಂತ ಕುಂಟಿಯಾಗಿ ನಡಿಬೇಕೆಂಬುದು. ఈమె 2 కాళ్ళు లేదు, స్పర్శ కోల్పోయింది. ಈಗ ಈಕೆ 2 ಕಾಲ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಸ್ಪರ್ಶ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. ఆ యొక్క 3 సంవత్సరాలు చాలా వేదన పడి ఉన్నాను. ಈಗ 3 ವರ್ಷ ಸಹ ತುಂಬಾ ವೇದನೆ ಪಟ್ಟಿದ್ದೀನಿ. అయితే ఆ వేదనలో అనుకుంటున్నాను, ಆದ್ರೆ ಅವ್ರ ಹಿಂದೆನೆ ಅಲ್ಕೊಂತಾ ಇದ್ದೀನಿ. ఏ డాక్టర్లు నన్ను రోగం నుంచి బ్రతికించలేకపోయినారు. ಈಗ ಯಾವ ಡಾಕ್ಟರ್ಸ್ ನನ್ನ ರೋಗದಿಂದ ನಾನು ಕಾಪಾಡಲಾರದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఎప్పుడు కూడా ఈమె కుంటి జీవితంగానే ఉండాలి అన్నారు వాళ్ళు. ಈಗ ಯಾವಾಗಲೂ ಸಹ ನೀನು ಒಂದು ಕುಂಟಿ ಜೀವಿತಾಗೆ ಇರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ ಅವರು. లేచి నడవలేను నేను. ಈಗ ಸ್ವಲ್ಪ ಸಹ ನಾನು ಎದ್ದು ನಡೆಯಕ್ಕೆ ಆಗಲ್ಲ. ನಾನು కూడా బ్లడ్ సర్క్యులేషన్ లేవు. ಈಗ 2 ಕಾಲ ಸಹ ಮತ್ತೆ ರಕ್ತ ಆಡ್ತಾ ಇಲ್ಲ. అయితే నేను అనుకుంటున్నాను ఒక రోజున, ಈಗ ಆದ್ರೆ ನಾನು ಅನ್ಕೊಳ್ತಾ ಇದೀನಿ ಒಂದು ದಿನದಲ್ಲಿ బాధ వచ్చేసింది. ಈಗ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಬಾಧೆ ಬಂದಿದೆ. 3 సంవత్సరాలు అయిపోయింది. ಈಗ ಇಲ್ಲಿಗೆ 3 ವರ್ಷ ಆಗಿದೆ. మంచంలోనే ఉన్నాను. ಅಯ್ಯೋ ನಿನ್ ಮಂಚದ ಮೇಲೆ ಇದ್ದೀನಿ. ఎవరైనా వచ్చి పలకరిస్తే అమ్మ ఎలా ఉన్నారంటే ఏడుస్తూ ఉండేదాన్ని. ಈಗ ಯಾರಾದ್ರೂ ಬಂದು ಮಾತಾಡ್ಸಿದ್ರೆ ಏನಮ್ಮ ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂದ್ರೆ ಅಳ್ತಾನೆ ಇರ್ತಾ ಇದ್ದೆ. ఎందుకంటే పైకి లెగలేను, నేను నడవలేను. ಏನಕ್ಕಂದ್ರೆ ಮೇಲೆ ಎದ್ದಳಕ್ಕಾಗಲ್ಲ, ನಡಿಯಕ್ಕಾಗಲ್ಲ. మనిషి సపోర్ట్ ఉండాలి. ಈಗ ಯಾವಾಗ್ಲೂ ಮನುಷ್ಯನಿಗೆ ಸಪೋರ್ಟ್ ಆಗ್ಬೇಕು. నాకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలి, లేచి నడిపించాలి నన్ను. ಈಗ ಯಾವಾಗ್ಲೂ ನಂಗೆ ಸಪೋರ್ಟ್ ಆಗ್ಬೇಕು, ಎದ್ದು ನಡೆಸ್ಬೇಕಂದ್ರೆ. స్థితిలో ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాను చనిపోవాలి ఇంకా నేను. ಈಗ ಅಂತ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರುವಾಗ ನೀನು ಸಾಯ್ಬೇಕೆಂದ್ರೆ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. జీవితం వేస్ట్, ఇంక నేను చనిపోతే బాగుండు. ಈಗ ಇನ್ನು ನಮ್ಮ ಜೀವಿತ ವೇಸ್ಟ್, ನಾನು ಸತ್ತೋದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. నేను చనిపోవాలి. ಈಗ ನಾನು ಸಾಯ್ಬೇಕು. అనారోగ్యం నుంచి నన్ను ఎవరు రక్షించలేకపోయారు. ಈಗ ಈ ಒಂದು ಅನಾರೋಗ್ಯದಿಂದ ಯಾರು ನನ್ನ ರಕ್ಷಿಸಲಾರದೆ ಇದ್ದಾರೆ. ఇంకా మరణించాలి. ಈಗ ಇನ್ನು ನಾನು ಮರಣಿಸಬೇಕು. నా జీవితం అనుకున్నాను. ಈಗ ಇನ್ನು ವೇಸ್ಟ್ ನನ್ನ ಜೀವಿತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. నిర్ణయించుకున్న సమయంలో, ಈಗ ಅಂತ ಒಂದು ನಿರ್ಣಯಿಸಿಕೊಂಡಿರೋ ಸಮಯದಲ್ಲಿ నేను చనిపోతున్నాను, ಅಯ್ಯೋ ನಾನು ಸಾಯ್ತಾ ಇದ್ದೀನಿ. ఇంక ఎప్పటికీ ఇలాంటి కుంటి జీవితం నాకు వద్ద, నేను మరణిస్తాను. ಈಗ ಇನ್ನು ಯಾವತ್ತೂ ನಿಮಗೆ ಕುಂಟಿ ಜೀವಿತ ಬೇಡ, ನಾನು ಮರಣಿಸ್ತೀನಿ. అలాంటి నిర్ణయం తీసుకున్న సమయంలో, ಈಗ ಅಂತ ಒಂದು ನಿರ್ಣಯ ತಗೊಂಡಿರೋ ಸಮಯದಲ್ಲಿ నేను నడిచిన ఆచారాలు పద్ధతులు అవన్నీ గుర్తు వస్తా ఉన్నాయి. ಈಗ ನಾನು ಆಚರಿಸಿರೋ ಪದ್ಧತಿಗಳು ಆಚಾರಗಳು ಎಲ್ಲ ಸಹ ನೆನ್ಪು ಬರ್ತಾ ಇದಾವೆ. అయ్యో ఏమో కాపాడలేరా. ಈಗ ಅಯ್ಯೋ ಯಾವ ನನ್ ಕಾಪಾಡಕ್ ಆಗಲ್ವಾ. నన్ను రక్షించలేరా. ಈಗ ಯಾವ ಸಹ ನನ್ ರಕ್ಷಿಸಕ್ ಆಗಲ್ವಾ. నేను చేసినటువంటి ఆరాధించిన వారందరూ ఎక్కడ ఉన్నారు. ಅಯ್ಯೋ ನಾನು ಆರಾಧಿಸುವ ಎಲ್ಲಿದ್ದಾರೆ. వారందరూ ఏమైపోయారు. ಈಗ ಅವರೆಲ್ಲ ಸಹ ಏನಾಗೋಗಿದ್ದಾರೆ. నాలో మొదలైపోయింది. ಈಗ ಪ್ರಶ್ನೆ ನನ್ನಲ್ಲಿ ಮೊದಲಾಗಿದೆ. అలాంటి వేదన కన్నీటి మడుగుల్లో పడి ఉన్నాను. ಈಗ ಅಂತ ಒಂದು ವೇದನೆಲ್ಲ ಕಣ್ಣೀರಲ್ಲಿ ನಾನು ಇದ್ದೀನಿ. ఇదిగో 2006 సంవత్సరంలో ఇది జరిగిన సంఘటన. ಈಗ 2006 ನಡೆದಿರುವಂತ ಸಂಘಟನೆ ಇದು. ఎక్కడ మీరు చూసిన వినిన సీరియల్ సాక్ష్యం పేపర్లో కాదండి. ಈಗ ಇದು ಎಲ್ಲೋ ಕೇಳಿರೋ ಸೀರಿಯಲ್ ಪೇಪರ್ ಅಲ್ಲಿ ನಡೆದಿರುವಂತ ಅದಲ್ಲ ರೀ. సజీవ సాక్ష్యము నాదే. ಈಗ ಇದು ಸಜೀವ ಸಾಕ್ಷ್ಯ ನಂದೇ. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు. ಈಗ ಆದ್ರೆ ನೋಡಿ ದೇವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎవరు నన్ను రక్షించగలరు. ಅಯ್ಯೋ ನನ್ನ ಯಾರು ರಕ್ಷಿಸಬಲ್ಲರು. నా ప్రాణాన్ని ఎవరు విడిపించగలరు. ಅಯ್ಯೋ ನನ್ನ ಒಂದು ಪ್ರಾಣವನ್ನು ಯಾರು ಬಿಡಿಸಬಲ್ಲರು. చాలా దుఃఖంలో ఉన్నాను. ಈಗ ತುಂಬಾ ದುಃಖದಲ್ಲಿದ್ದೀನಿ. అలాంటి ఆఖరి సమయంలో, ಈಗ ಅಂತ ಒಂದು ಕೊನೆಯ ಸಮಯದಲ್ಲಿ నేను సూసైడ్ చేసుకున్నాను, ఈ జీవితం వేస్ట్ అని చెప్పి, ಈಗ ಇನ್ನು ಸೂಸೈಡ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಇನ್ನು ಒಂದು ಜೀವಿತ ವೇಸ್ಟ್ ಎಂಬುದಾಗಿ. అదే సమయంలో ఎవరు నన్ను రక్షిస్తారు. ಈಗ ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಯಾರು ನನ್ನ ರಕ್ಷಣೆ. నా కుటుంబం ఇచ్చి నేను చనిపోతున్నాను. ಈಗ ನಾನು ಒಂದು ಕುಟುಂಬವನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ಸಾಯ್ತಾ ಇದ್ದೀನಿ. చాలా వేదనలో ఉండిపోయిన ఆఖరి కొన ఊపిరి సమయంలో, ಈಗ ತುಂಬಾ ವೇದನೆಯಲ್ಲಿ ಇದನ್ನು ಕೊನೆ ಒಂದು ಉಸಿರು ಸಮಯದಲ್ಲಿ, అలాంటి ఆఖరి సమయంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. ಈಗ ಅಂತ ಒಂದು ಕೊನೆಯ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡಿದ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. వెలుగు నన్ను దర్శించింది, దేవుని నామానికి స్తోత్రం. ಈಗ ಪರಲೋಕದಿಂದ ಬೆಳಕು ನಿನ್ನನ್ನು ದರ್ಶಿಸಿದ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. గొప్ప వెలుగు ప్రకాశించేసింది. ಈಗ ಒಂದು ರೂಮಲ್ಲಿ ಮತ್ತೆ ಒಳ್ಳೆ ಒಂದು ಬೆಳಕು ಪ್ರಕಾಶಿಸಿದೆ. బిడ్డ, ಈಗ ಅಮ್ಮ ಮಗಳೇ, చనిపోతాకు. ಈಗ ನೀನ್ ಸಾಯ್ಬೇಡ. చనిపోతాకు వీల్లేదు. ಈಗ ನೀನ್ ಸಾಯ್ಬೇಡ. నేను తల్లి గర్భంలో పిండముగా రూపించక మునుపే, ಈಗ ನಿನ್ನ ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿ ಪಿಂಡವಾಗಿ ರೂಪಿಸೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ప్రవక్తగా నిన్ను చేసి ఉన్నాను. ಈಗ ಜನರಿಗೆ ಪ್ರವಾದಿಯಾಗಿ ನಾನು ನೇಮಿಸಿದ್ದೇನೆ. నేను ఒక ప్రవక్తగా నేను చేసి ఉన్నాను. ಈಗ ನೀನು ಒಬ್ಬ ಪ್ರವಾದಿಯಾಗಿ ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ. నువ్వు చనిపోతాకు వీల్లేదు అన్నాడు. ಈಗ ನೀನು ಸಾಯಕ್ಕಿನ್ನ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. శక్తి నన్ను తాకినది. ಈಗ ಪ್ರಭುವಿನ ಶಕ್ತಿ ನನ್ನ ಮುಟ್ಟಿದೆ. శక్తితో నేను నింపబడిపోయి ఉన్నాను. ಈಗ ಪರಲೋಕದಿಂದ ಶಕ್ತಿಯಿಂದ ನಾನು ತುಂಬಲ್ಪಟ್ಟಿದ್ದೀನಾಗ. ఇదంతా కూడా ఏమీ తెలియదు ఆ రోజు కాలంలో. ಈಗ ಆ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಇವೆಲ್ಲ ಸಹ ನಮ್ಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ప్రభు అనేక 5 గంటల
ಈಗ ప్రభు 5 ಗಂಟೆ ಸಮಯ ಕಾಲವರೆಗೂ ಆ ದೇವ್ರು ನನ್ನ ಹತ್ರ ಮಾತಾಡಿದಾನೆ. చేయాల్సిన పని సేవ ఇంత చేయాలి అని చెప్పేసి ఆయన ప్రణాళిక చూపించాడు. ಈಗ ನೀನು ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಸೇವೆ ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆ ಎಂಬುದಾಗಿ ದೇವ್ರು ನನಗೆ ತೋರಿಸಿದ್ದಾನೆ. ఇదిగో ಅದರಿಂದ నీ కాళ్ళను ముట్టి స్వస్థపరిచేస్తున్నాను నేను. ಈಗ ನಾನು ನಿನ್ನ ಕಾಲನ್ನು ಮುಟ್ಟಿ ಸ್ವಸ್ಥಪಡಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ఈ రోజు నుండి నువ్వు గుండె అమ్మాయివి కానే కాదు. ಈಗ ಈ ದಿನದಿಂದ ನೀನು ಕುಂಟಿ ಹುಡುಗಿ ಅಲ್ವೇ ಅಲ್ಲ. లేచి నడువన్నాడు ఆయన. ಈಗ ಎದ್ದು ನಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾನೆ ಆತನು. ఇదిగో అభిషేకించాను నిన్ను. ಈಗ ನಿನ್ನನ್ನು ಅಭಿಷೇಕಿಸಿದ್ದೇನೆ. ప్రవక్తగా నేను చేసి ఉన్నాను. ಈಗ ಜನರಿಗೆ ಪ್ರವಾದಿಯಾಗಿ ನಾನು ನೇಮಿಸಿದ್ದೇನೆ. సువార్త ప్రకటించాలి నువ్వమ్మా. ಈಗ ಈ ದಿನದಲ್ಲಿ ಸುವಾರ್ಥ ಪ್ರಕಟಿಸಬೇಕಮ್ಮ. నీవే కాదు నీవు నీ కుటుంబం అంతా బయలుదేరాలి సువార్తకి. ಈಗ ನೀನೇ ಅಲ್ಲ, ನೀನು ನಿನ್ನ ಕುಟುಂಬ ಎಲ್ಲ ಸ್ವಾರ್ಥಿ ಹೋಗ್ಬೇಕು. ఆ ప్రభు అనేక వాక్యాలు మాటలు నాతో చెప్పి ఉన్నాడు. ಈಗ ప్రభు ಅನೇಕ ಮಾತುಗಳು ಅನೇಕ ವಾಕ್ಯಗಳು ನನ್ನ ಹತ್ರ ಹೇಳಿದ್ದಾನೆ. మరణ సమయంలో ನೋಡ್ರಿ, ಮರಣ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ అనారోగ్యంతో కృంగి ఉన్నటువంటి నా జీవితంలో మరణ సమయంలో దేవుడు నన్ను దర్శించాడు. ಈಗ ಅನಾರೋಗ್ಯ ಸಮಯದಲ್ಲಿ ಕುಗ್ಗಿರುವ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಆ ಒಂದು ವೇದನೆಯಲ್ಲಿ ಇರುವಾಗ ದೇವ್ರು ನನ್ನ ದರ್ಶಿಸಿದ್ದಾನೆ. నీవే కాదు నీ కుటుంబం అంతా నా సువార్త ప్రకటించాలి. ಈಗ ನೀನೆಲ್ಲ ನಿನ್ನ ಕುಟುಂಬ ಎಲ್ಲ ಸಹ ನಾನು ಒಂದು ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸಬೇಕು. చూడండి అనేక మాటలు అనేక వాగ్దానాలు దేవుడు బోధించాడు. ಈಗ ನೋಡ್ರಿ, ದೇವರು ಅನೇಕ ವಾಗ್ದಾನಗಳು ಅನೇಕ ಮಾತುಗಳನ್ನು ಬೋಧಿಸಿದ್ದಾನೆ. అయ్యో నీ భక్తి నాకు రాదు, మీ భక్తి నాకు చేత కాదయ్యా. ಈಗ ನೀನು ಒಂದು ಭಕ್ತಿ ನನ್ನ ಕೈಲಿ ಆಗಲ್ಲಯ್ಯ. అయ్యో, ఈ సువార్త ప్రకటించడం ఏంటో మాకు చేత కాదు. ಈಗ ನೀನು ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸುವ ನಮ್ಮ ಕೈಲಿ ಆಗಲ್ಲ అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ಈಗ ಅವಾಗ ప్రభు ಅಂತ ಇದ್ದಾನೆ, ఇదిగో నిన్ను నడిపించువాడని నేనే. ಅಯ್ಯೋ ಈಗ ನಿನ್ನ ನಡೆಸುವವನು ನಾನೇ. ఆనాటి కాలం ఆనాటి నుండి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మాలో ఉంది. ಈಗ ಆ ದಿನದಿಂದ ಇದುವರೆಗೂ ಮತ್ತೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಡಿಪಿಂಪು ನಮ್ಮಲ್ಲಿದೆ. అప్పుడు ఆ రోజున మాట్లాడిన దేవుడు ఈ రోజుకి మాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ಈಗ ఆ ದಿನ ಮಾತಾಡುವ ದೇವರು ಈ ದಿನವರೆಗೂ ಸಹ ನಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. నాలో ఉండి దర్శిస్తా ఉన్నాడు మిమ్మల్ని కూడా. ಈಗ ప్రభు ನಮ್ಮಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಸಹ ದರ್ಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అమ్మమ్మ నానమ్మ తాతయ్యల క్రిస్టియన్ అయితే మేము క్రిస్టియన్ అవ్వలేదండి. ಈಗ ನಮ್ಮ ತಾತ ಅವ್ವ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಆಗಿರೋ ಮೂಲಕ ನಾವು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಆಗಿಲ್ಲ ರೀ. నామకార్థ క్రైస్తత్వాలు మేము కానే కాదు. ಈಗ ನಾಮಕತ್ವ ಕ್ರೈಸ್ತತ್ವ ನಾವು ಅಲ್ವೇ ಅಲ್ಲ. లేకపోతే ఎక్కడన్నా సరే ట్రైనింగ్ నేర్చుకొని వచ్చి సువార్త ప్రకటించడం లేదు మేము. ಈಗ ನಾವೆಲ್ಲೋ ಟ್ರೈನಿಂಗ್ ಹೋಗಿ ಎಲ್ಲ ಕಲ್ತ್ಕೊಂಡು ಬಂದು ಪ್ರಕಟಿಸ್ತಾ ಇಲ್ಲ ಇಲ್ಲಿ. ఆ దేవుని యొక్క శక్తి మాలో నింపబడింది కాబట్టి సువార్త ప్రకటిస్తున్నాము. ಈಗ ದೇವರೊಂದು ಪರಿಶುದ್ಧಾತ್ಮದಿಂದ ತುಂಬಿದೆ, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಇಲ್ಲೊಂದು ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ವಿ. ప్రత్యేకించి చేశాడు దేవుడు. ಈಗ ಇಲ್ಲಿ ನಮ್ಮ ದೇವರು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఇది ఒక ప్రత్యేక స్థానంలో మమ్మల్ని నిలబెట్టాడు. ಈಗ ಇಲ್ಲೊಂದು ಪ್ರತ್ಯೇಕ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸಿದ್ದಾನೆ. ఒక్కళ్ళు తెలియదు, ఏమీ తెలియదు ఈ క్రైస్తత్వాన్ని గురించి. ಈಗ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ, ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ ಇದ್ರ ಬಗ್ಗೆ ಎಲ್ಲ. అప్పుడు అన్యాచార భక్తిలో ఉన్నటువంటి మమ్మల్ని ఈ రోజు దేవుడు ఇలా నిలబెట్టాడు. ಈಗ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಅನ್ನೊಂದು ಪದದಲ್ಲಿ ಇರುವವರು ನಮ್ಮ ದೇವರು ಈ ರೀತಿಯಾಗಿ ఆ ನಿಂದಿಸಿದ್ದಾನೆ. యొక్క గొప్ప వెలుగు ఆకాశం నుండి దర్శించింది. ಈಗ ಆ ಒಂದು ದೊಡ್ಡ ಬೆಳಕು ಒಂದು ಆಕಾಶದಿಂದ ನಮ್ಮನ್ನು ದರ್ಶಿಸಿದೆ. ఇదిగో కర్ణాటక రాష్ట్రంలో సువార్తను ప్రకటించమని ఇక్కడికి పంపించాడు ఆయన. ಈಗ ಆ ರೀತಿಯಾಗಿ ಮತ್ತೆ ಒಂದು ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸಿ ಎಂಬುದಾಗಿ ಕಳಿಸಿದ್ದಾನೆ. అందుకే ఇదిగో బళ్ళారి జిల్లాలో అలగుంది గ్రామంలో మీ ముందు ఈ రోజు నిలబెట్టాడు. ಈಗ ಅದಕ್ಕಾಗಿ ಒಂದು ಬಳ್ಳಾರಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಅಲಕುಂದಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ದೇವರು ಈ ದಿನ ಮುಂದೆ ನನ್ನ ನಿಲ್ಲಿಸಿದ್ದಾನೆ. ఆ రోజు దేవుడు నన్ను ఆ గొప్ప వెలుగుతో నింపపోతే, ಈಗ ಆ ದಿನ ಆ ಒಂದು ಬೆಳಕಿಂದ ನಾನು ತುಂಬಲಾರದೆ ಹೋಗಿದ್ರೆ, ఇదిగో ఈ రోజు మీ ముందు నేను నిలబడేదాన్ని కానే కాదు. ಈಗ ಈ ದಿನ ನಿಮ್ಮ ಮುಂದೆ ನಾನು ನಿಂತ್ಕೊಳ್ತಾ ಇದ್ದಿಲ್ಲ. ఇదిగో నేను మరణించి 10 సంవత్సరాలు అయిపోయి ఉండేది. ಈಗ ನಾನು ಮರಣಿಸಿ 10 ವರ್ಷ ಆಗಿರೋದು. అంటే ఈ రోజు మీ ముందు ఒక ప్రవక్తగా నిలబెట్టాడు. ಈಗ ಈ ದಿನ ಒಬ್ಬ ಮುಂದೆ ಪ್ರವಾದಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸಿದ್ದಾನೆ. ఇదిగో అమ్మ నేను స్వస్థ చేస్తాను, ಈಗ ಅಮ್ಮ నేను ಸ್ವಸ್ಥತೆ ಮಾಡ್ತೀನಿ, నీ కాళ్ళు వచ్చేస్తే నేను స్వస్థ చేస్తాను, నీకు స్వస్థత వరాన్ని ఇచ్చాను, వెళ్ళిపో అన్నాడు. ಈಗ ನಿನಗೆ ಕಾಲ್ ಬರ್ತಾ ನಾನು ಸ್ವಸ್ಥತೆ ಮಾಡಿದ್ರೆ ನಿನಗೆ ಸ್ವಸ್ಥತೆ ವರ ಕೊಡ್ತೀನಿ, ಹೋಗು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. దయ్యాల మీద అధికారం, చేతబళ్ళ మీద అధికారం, సృష్టి మీద అధికారాన్ని ఇచ్చేసాడు ఆయన. ಈಗ ದೇವಗಳ ಮೇಲೆ ಅಧಿಕಾರ, ಮಾಟ ಮಂತ್ರ ಶಕ್ತಿಗಳ ಮೇಲೆ ಅಧಿಕಾರ, ಮತ್ತೆ ದೇವಗಳ ಮೇಲೆ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్న అధికారాలన్నీ అన్ని కూడా నీకు ఇచ్చేసానమ్మా. ಈಗ ಸಮಸ್ತ ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವ ಎಲ್ಲಾ ಅಧಿಕಾರಗಳನ್ನು ನಾನು ನಿನಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀನಮ್ಮ. ఆ విధంగా ఇదిగో నేను నన్ను నా కుటుంబాన్ని దేవుడు దర్శించి తీసుకొని వచ్చాడు. ಈಗ ಆ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಕುಟುಂಬ ದರ್ಶಿಸಿ ದೇವರು ಈ ರೀತಿಯಾಗಿ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. బోధిస్తా మీకు అదే బోధిస్తామమ్మా. ಈಗ ದೇವ್ರು ನಿಮ್ಗೆ ಏನ್ ಬೋಧಿಸ್ತಾನೆ ಅದನ್ನೇ ನಾವು ನಿಮಗೆ ಬೋಧಿಸ್ತೀವಮ್ಮ. నేర్చుకొని మాటలు నేర్చుకొని ట్రైనింగ్ అయిన బిడ్డలం కానే కాదండి. ಈಗ ನಾವೆಲ್ಲ ಪಾಠ ಕಲ್ತ್ಕೊಂಡು ಟ್ರೈನಿಂಗ್ ಕಲ್ತ್ಕೊಂಡು ಬಂದು ಹೇಳಿರೋದು ಅಲ್ವೇ ಅಲ್ಲ. ఆ ప్రభు శక్తి మాలో బలంగా పనిచేస్తుంది కనుక మీకు అద్భుతాలు జరుగుతున్నాయి. ಈಗ ప్రభు ಒಂದು ಶಕ್ತಿ ಬಲವಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತದೆ, ಅದ್ರ ಮೂಲಕನೇ ನಿಮಗೆ ಅದ್ಭುತಗಳು ನಡೀತಾ ಇದಾವೆ. రోగాలు వెళ్ళిపోతున్నాయి, ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ, పెరాలసిస్ రోగాలు మాయమైపోతున్నాయి అంటే ప్రభు శక్తి పనిచేస్తుంది నాలో. ಈಗ ನಿಮಗೆ ರೋಗಗಳು ಹೋಗ್ತಾ ಇದ್ರೆ, ಏಡ್ಸ್, ಕ್ಯಾನ್ಸರ್, ಪ್ಯಾರಾಲಿಸಿಸ್ ರೋಗಗಳು ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದ್ರಿಂದ ಪ್ರಭು ಕೆಲಸ ನಮ್ಮಲ್ಲಿ, ಪ್ರಭು ಒಂದು ಶಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. సాతాను వెళ్ళిపోతే సాతాను పారిపోతుంది. ಈಗ ಸೈತಾನ ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಸೈತಾನ ಹೋಗ್ತಾ ಇದೆ. వల్ల అంటారా? ಈಗ ನನ್ನಿಂದ ಅಂತೀರಾ? కానే కాదండి, ಈಗ ನನ್ನಿಂದ ಅಲ್ವೇ ಅಲ್ಲ ರೀ, నాలో ఉన్న ప్రభు శక్తి మాత్రమే ಈಗ ನನ್ನಲ್ಲಿರುವ ಪ್ರಭು ಶಕ್ತಿ ಮಾತ್ರನೇ సన్నిధిలో పని చేస్తా ఉంది. ಈಗ ಒಂದು ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. యేసు నామములో మాత్రమే ఈ యొక్క స్వస్థత జరుగుతుంది. ಈಗ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಮಾತ್ರನೇ ಇಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ನಡೀತಾ ಇದೆ. వీటన్నిటి మీద అధికారం ఇవ్వమంటే స్వస్థతలు జరుగుతున్నాయి. ಈಗ ಇವೆಲ್ಲದರ ಮೇಲೆ ಅಧಿಕಾರ ಕೊಡೋದ್ರ ಮೂಲಕನೇ ಸ್ವಸ್ಥತೆ ನಡೀತಾ ಇದೆ. అధికారం పొందుకొని మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. ಈಗ ಅಧಿಕಾರ ಹೊಂದ್ಕೊಂಡು ಈ ವಾಕ್ಯವನ್ನು ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ఈ రోజున మీరు
మీరు అధికారంలో ఉన్న సంఘములో మీరు ఉన్నారు. ಈಗ ಈ ದಿನ ಅಧಿಕಾರಗಳಿಂದ ಸಂಘದಲ್ಲಿ ನೀವು ಇದ್ದೀರಾ. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నాడు. ಈಗ ಆತ್ಮದಿಂದಲೂ ಸತ್ಯದಿಂದಲೂ ಆರಾಧಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ఆత్మ ಹೇಳಿದ್ದಾನೆ. కలిగినటువంటి జీవము కలిగిన సంఘమే ఈ ప్రభు సన్నిధి. ಈಗ ಆತ್ಮದಿಂದ ಜೀವವುಳ್ಳಂತ ಸಂಘವೇ ಒಂದು ಪ್ರಭು ಸನ್ನಿಧಿ. ప్రభు సన్నిధి అంటే తమాషా కానే కాదండి. ಈಗ ಪ್ರಭು ಸನ್ನಿಧಿ ಅಂದ್ರೆ ತಮಾಷೆ ಅಲ್ಲ ಅಲ್ಲ. దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైన ఒక వరం ఇది. ಈಗ ದೇವ್ರು ಕೊಟ್ಟ ಪ್ರತ್ಯೇಕ ಒಂದು ವರವಿದು. అనేక వరాలతో ఇదిగో దేవుడు ఇక్కడ మమ్మల్ని నిలబెట్టేశాడు. ಈಗ ಅನೇಕ ವರಗಳಿಂದ ದೇವರು ಈ ದಿನ ನಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸಿದಾನೆ ಇಲ್ಲಿ. అందుకే మీ జీవితాలు బాగుపడుతున్నాయి. ಈಗ ಅದಕ್ಕೆ ನಿಮ್ಮೊಂದು ಜೀವಿತಗಳು ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಾ ಇದಾವೆ. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమై ఉండాలి అన్నాడు ఆయన. ಈಗ ಸ್ವರಕ್ತ ಕೊಟ್ಟು ಸಂಪಾದಿಸುವ ಸಂಘವಾಗಿರ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾನೆ అలాగే ఇది ಆತನು. స్వరక్తం ఇచ్చినటువంటి సంఘం ఇది. ಈಗ ಅದೇ ರೀತಿ ಇದು ಕೂಡ ಸ್ವರಕ್ತ ಕೊಟ್ಟಿರೋ ಸಂಘವಿದು. వాక్యము విడుదలవుతున్నప్పుడు మీకు శక్తి కలిగి ఉండాలి. ಈಗ ವಾಕ್ಯ ಬಿಡುಗಡೆ ಆಗ್ತಾರೆ ನೀವು ಶಕ್ತಿಯಾಗಿರ್ಬೇಕು. భక్తి ఉంటే సరికాదు. ಈಗ ಭಕ್ತಿ ಇದ್ರೆ ಸರಿ ಹೋಗಲ್ಲ. భక్తిలో శక్తి ఉండాలి. దేవునికి స్తోత్ర. ಈಗ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಶಕ್ತಿ ಸಹ ಇರ್ಬೇಕು. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. శక్తి ఉండాలి. ಈಗ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಶಕ್ತಿ ಇರ್ಬೇಕು. నామకార్థ క్రైస్తత్వం కానే కాదు ఇది. ಈಗ ನಾಮಕತ್ವ ಕ್ರೈಸ್ತತ್ವ ಅಲ್ವೇ ಅಲ್ಲ. ఇది దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ సంఘము ఇది. ಈಗ ಇದು ದೇವರು ಕೊಟ್ಟ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಸಂಘವಿದು. మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ಈಗ ನೀವು ಸಹ ಪರಿಶುದ್ಧರಾಗಿರ್ಬೇಕು. ఇదిగో నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు సెలవిచ్చాడు. ಈಗ ನಾನು ಪರಿಶುದ್ಧನು ನೀವು ಸಹ ಪರಿಶುದ್ಧರಾಗಿರಿ ಎಂಬ ದೇವರ ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ. ఈ రోజున పరిశుద్ధాత్మ కలిగిన సంఘములో మీరు ఉన్నారు. ಈಗ ಇದನ್ನ ನೀವು ಪರಿಶುದ್ಧಾತ್ಮದಿಂದ ಸಂಘದಲ್ಲಿ ನೀವಿದ್ದೀರಾ. అంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ಈಗ ಮತ್ತೆ ನೀವು ಸಹ ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ಹೊಂದ್ಕೊಂಡಿದ್ದೀರಾ. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు ఆయన. ಈಗ ಆತ್ಮ ಹೊಂದಿದ ನನ್ನವನಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. బాప్తిసాలు తీసుకోవచ్చు. ಈಗ ನೀವು ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸ್ಕೊಂಡಿರ್ಬೋದು. అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళొచ్చు. ಈಗ ಅನೇಕ ವರ್ಷದಿಂದ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗ್ಬೋದು. అయితే నీ ఆత్మ రక్షించబడిందా ఈ రోజు అడుగుతున్నాడు మిమ్మల్ని దేవుడు. ಈಗ ಆದ್ರೆ ನೀನು ಒಂದು ಆತ್ಮ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದೆ ಅಂತ ದೇವ್ರು ಇದನ್ನ ಕೇಳ್ತಾ ఆత్మ ಇದ್ದಾನೆ. రక్షించబడాలంటే మీది ಈಗ ಆತ್ಮ ರಕ್ಷಣೆ ಹೊಂದ್ಕೊಳ್ಬೇಕ್ರಿ ನಿಮ್ದು. పరిశుద్ధాత్ముడు మీకు కావాలి. ಈಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ್ರು ನಿಮಗೆ ఆ ಬೇಕು. పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని నడిపిస్తాడు. ಈಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ್ರು ನಿಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾನೆ. ఈ ప్రభు సన్నిధి సంఘాన్ని మేము ఏమాత్రం నడిపించటం లేదు. ಈಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಈ ಒಂದು ಪ್ರಭು ಸನ್ನಿಧಿನ ವೇಷಮತಕ್ಕೆ ನಡೆಸ್ತಾ ಇಲ್ಲ. పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు. ಈಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರೇ ನಡೆಸ್ತಾ ఆ ಇದ್ದಾನೆ. ప్రభు ఏం చెప్తే అది మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ಈಗ ಪ್ರಭು ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಅದು ಮಾತ್ರ ಇಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ. అయితే ఈ రోజున మీకు పరిశుద్ధాత్మ కావాలి అని కోరుకోండి. ಮತ್ತೆ ಇದನ್ನ ನೀವು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಬೇಕೆಂಬ ಕೋರ್ಕೊಳ್ರಿ. పరిశుద్ధాత్మ కావాలి. ಈಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಬೇಕು. ఆత్మ శుద్ధి గలవారు ధన్యులు. ಈಗ ಆತ್ಮ ಶುದ್ಧಿ ಉಳ್ಳವರೇ ಧನ್ಯರು. వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందురు. ಈಗ ಅವರೇ ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ಳುವರು. అయితే పరిశుద్ధాత్ముడు ఉన్న సంఘములో ఎందుకు బలహీనంగా ఉంటున్నారు? ಮತ್ತೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಇರುವ ಸಂಘದ ಮತ್ತೆ ಏನಕ್ಕೆ ಬಲಹೀನರಾಗಿರ್ತಾ ಇದ್ದೀರಾ? బలహీనంగా ఉండటానికి వీలు. ಈಗ ಬಲಹೀನತೆ ಇರ್ಲಿಕ್ಕೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. కలిగి ఉండండి. ಈಗ ಬಲವುಳ್ಳವರಾಗಿರ್ರಿ. ఆత్మాభిషేకం పొందుకొని ఇదిగో మీ ముందు నన్ను నిలబెట్టి ఉన్నాడు. ಈಗ ಆತ್ಮ ಅಭಿಷೇಕ ಹೊಂದ್ಕೊಂಡು ಇದನ್ನ ನಿಮ್ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿದ నా ನಮ್ಮನ್ನ. కుటుంబాన్ని నిలబెట్టి ఉన్నాడు మీ ముందు. ಈಗ ನಮ್ಮ ಕುಟುಂಬ ನಿಲ್ಲಿಸಿದಾನೆ ಇದನ್ನ ನಿಮ್ ಮುಂದೆ. అటువంటి నివసించే ఆత్మ మీకు కూడా వస్తుంది. ಈಗ ನಮ್ಮಲ್ಲಿರುವ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಿವಸಿಸುವ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಿಮಗೆ ಸಹ ಬರುತ್ತೆ. కలిగి ఉండండి. ಈಗ ವಿಶ್ವಾಸದಿಂದ ಇರ್ರಿ. కాలము నామకార్థ క్రైస్తత్వంగా జీవిస్తారు. ಈಗ ಎಷ್ಟು ಕಾಲ